కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది పోలీసు ఉన్నతాధికారులను ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల దర్యాప్తుకు ఈ సస్పెండ్ అయ్యి అమరావతి దాటి వెళ్ళకూడదు అని ఉత్తర్వులు ఉన్నా సరే హైదరాబాదులో ఉండి రాజకీయాలు చేస్తూ జగన్కి పూర్తి స్థాయిలో తెరనమ్మాలు సహకరిస్తున్నారనే ఆరోపణలో సస్పెండ్ అయిన పోలీస్ అధికారుల మీద ఉంది. అంటే వాళ్ళకి అసలు ఈ ప్రభుత్వం పట్ల కనీసం భయం లేదనుకోవాలండి. లేదండి, యథా రాజా తదా అడ్మినిస్ట్రేషన్ అని ఆయన జగన్మోహన్ రెడ్డి ఎట్టుండాడో ఆయన కింద పనిచేసి ఆయన కొత్తాసు పలికిన వాళ్ళు కూడా రాజ్యాంగం మీద, కోర్టుల మీద, కోర్టు ఇచ్చిన తీర్పుల మీద వాళ్ళకి అసలు ఏ మాత్రం భయమే లేదండి. వాళ్ళకి అది ఉల్లంఘన చేసినా ఏంది వీళ్ళు ఏం చేస్తారులే మనకి తెలియని అయ్యింది. ఇదిగో ఇలాంటి చూసే జనం కూడా ఇవాళ మీకు 40,000 ఎకరాలు ఒక రైతుగా చెబుతున్నా అండి, ఇలాంటివన్నీ చూసే జనం కూడా ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. రేపు వస్తే మన గతి ఏంటి, మనం మళ్ళీ రోడ్లు ఎక్కుతామా, పోయిన 5 ఏళ్లలో ఎక్కింది చాలు, చేపించుకుంది చాలు, మనం అందరం చనిపోయిన రైతులు కుటుంబాలు ఎంత రోడ్లు ఎక్కినాయి, 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి గజాలు అమ్ముకున్న వాళ్ళు ఎంతవరకు బాగుపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకోనండి ఎవరికాళ్ళు కొంచెం భయపడుతున్నారు. అంతేగాని వీళ్ళకి ఇవ్వటానికో చంద్రబాబు గారు లాంటి ఇవ్వటానికి ఏ రైతు భయపడ్డు. కానీ నెక్స్ట్ ఏంటంటే ఒకసారి రుచి చూశారు అసలు బాబు గారు దిగిపోయిన తర్వాత అమరావతి ఎట్ట ఉంటుంది అనేది ఒకసారి చూసాం కనుక నెక్స్ట్ అయినా అదే అయ్యిద్ది. నిజంగా పొరపాటున మళ్ళీ ఆయన వస్తే ఈసారి శ్మశానం ఎడారే చేసేవాళ్ళు, కృష్ణా నదిని కూడా చుట్టబెట్టేవాళ్ళు, అంతటి గనులు ఉండారు వైసీపీలో. అలాంటి వాళ్ళు ఉండబట్టి ఇప్పుడు మీరు ఈ నమ్మకం కలిగించాలి. ఇలాంటి వాళ్ళ మీద అంటున్నారు కాబట్టి మీరు ఎమ్మటే చర్యలు తీసుకోవాలండి. హైదరాబాద్ పోయి అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడ దాటొద్దంటే తెలంగాణ ఎందుకు పోయినట్టు, రాష్ట్రం దాటని వాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసి మీరు అధికారులు కూడా ఎక్కడికక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని ఏదో చేస్తున్నాం అని కాకుండా ఇప్పుడు ఇంకోటి వీళ్ళ మీద ఒకటి ఏంటంటేనండి, వైసీపీ వాళ్ళనే మళ్ళీ తీసుకుంటున్నారు అధికారులుగా. అప్పుడు ఆయనకు సహకరించిన వాళ్ళని జగన్కి మళ్ళీ తీసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నారు అనేది కూడా గమనించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు హైదరాబాద్లో ఉండాలని ఇక్కడ తెలియదండి, పోలీసులకి కోర్టు ఆర్డర్లు ఇచ్చింది. వాళ్ళు హైదరాబాద్లో ఉంటే వాళ్ళకి తెలిసి మరి తీసుకురావద్దా, వాళ్ళని వెళ్ళి పట్టు రావద్దా, వాళ్ళ మీద మళ్ళీ కేసు ఇది ఉల్లంఘించారు మీరు ఇచ్చిన తీర్పు అని చెప్పేసి కోర్టు వాళ్ళకి చెప్పొద్దా, వాళ్ళు ఇచ్చిన నోటీసును ఉల్లంఘించారు అని చెప్పేసి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం, టీడీపీ పార్టీ వాళ్ళు ముఖ్యంగా గమనించి ఇలాంటి చేసి ఇంకా గట్టిగా అసలు జగన్ అనే వాడికి ఎవరు సపోర్ట్ చేయకూడదు, అధికారులు కానీ ఎవరైనా సరే చేయకూడదు. ఆయన పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసుకుంటారు. అధికారి ఒక్కడు కూడా సపోర్ట్ చేయకుండా గట్టి కట్టుదిట్టం చేస్తేనే ఎవరికైనా నమ్మకం కలిగిద్దండి. జగన్ రాడని, జగన్ పని అయిపోయిందని. అంత నిజంగా పార్టీ ఖాళీ అవుతున్నా కూడా వాళ్ళు నోళ్ళు మూతపడతలేదు, వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు కూడా బయటకు వచ్చి నేను వాళ్ళని గొడ్డలు తీసుకొడతా, వీళ్ళని గొడ్డలు కొడతా, చూస్తూ ఉండండి నేనేం చేస్తున్నానంటే, అసలు పబ్లిక్లో నువ్వు ఒక పార్టీ నాయకుడివి, ఒక పార్టీ వ్యవస్థాపకుడివి, నువ్వే ఇట్లా అంటుంటే మిగిలిన వాళ్ళు ఏమంటారు? ఇక మిగిలిన వాళ్ళు అన్న తప్పు అని చెప్పి జైల్లో పెడుతున్నారు. మరి జగన్ లాంటి వాళ్ళని ఏం చేయలేప, అలాంటి వాడు అనకూడదని తెలియదా? కాబట్టి అలాంటి భరోసా మీరు జనాన్ని కల్పించాలండి. వాళ్ళ ప్రభుత్వం కానీ టీడీపీ వాళ్ళు, ముఖ్యంగా టీడీపీ నాయకులు కానీ ఎవరైనా సరే, జగన్ అనేవాడు నోరు మూతబడిందో అడిగి సహకరించే వాళ్ళు ఎవరైనా సరే, అధికారులైనా ఇంకొకళ్ళైనా సరే, వాళ్ళని కూడా జైలు పెట్టాల్సిందే. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేశారో అవన్నీ చేయాల్సిందే. ఏదో అయిపోతుంది ఇలా మాకు రాష్ట్రమే ముఖ్యం అంటే కాదు, కార్యకర్తల బాధలు కూడా చూడాలని మేము కోరుకుంటున్నామండి.